Good evening children. Today we are discussing the rational number chapter 1 exercise 1.1. Name the property under multiplication used in each of the following. So minus 4 by 5 into 1 equal to 1 into minus 4 by 5 is equal to minus 4 by 5. ఇప్పుడు ఏ నెంబర్తో అయినా కానీ ఇంటూ 1 చేస్తే అదేమొస్తుంది, సేమ్ నెంబరే వస్తుంది. ఆ ప్రాపర్టీని ఏమని నేర్చుకున్నాం మనము, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ వన్, minus 4 5 into 1 equal to 1 into minus 4 by 5 is equal to minus 4 by 5. ఆల్రెడీ ఇంతకుముందు మన ఇంట్రడక్షన్లో దీని గురించి నేర్చుకున్నాం. ఏంటంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీలో ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ, లేకపోతే ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో సేమ్ అప్లికేబుల్ కూడా సేమ్ ఫార్ములానే కదా, ఇది ఏ అనుకోవాలి, దీన్ని బి అనుకోవాలి. సో ఏ ఇంటూ 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఏనే వచ్చింది. సో ఏ ఇంటూ 1 ఆర్ 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇది ఏం ఫార్ములా, ఇది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇది ఏం ఫార్ములా, ఇది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీలో ఏంటి, ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏనే వస్తుంది. ఏ నెంబర్తో కానీ ఇంటూ 1 చేస్తే ఏమొస్తుంది, సేమ్ నెంబరే వస్తుంది. ఎగ్జాంపుల్ 49 ఇంటూ 1 ఈక్వల్ టు 49. సో ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ, అంతే కదా. ఇది ఏ అనుకోండి, ఇది 1 అనుకోండి, ఈక్వల్ టు ఏనే కదా. ఏ నెంబర్నైనా కానీ 1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, సేమ్ నెంబరే వస్తుంది. సో ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ. సో ఈ ఫార్ములా ఏంది, దీన్ని ఏమంటారు, ఈ ఫార్ములా ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే ఫార్ములాని ఏమంటారు, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇది ఇంట్రడక్షన్లో ఆల్రెడీ మనము చూసాము. దీని గురించి కావాలంటే ఇంట్రడక్షన్లో చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, 13 by 17 into minus 2 by 7 equal to minus 2 by 7 into minus 13 by 17. సో ఇదేంటిది, సేమ్. దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. సో దీన్ని ఎలా, ఇప్పుడు ఇక్కడ ఏముంది, సేమ్ ఇవే నెంబర్స్ ఉన్నాయి. సో minus 13 by 17 అనేది ఇక్కడ వచ్చింది, minus 2 by 7 అనేది ఇక్కడ వచ్చింది. సో ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ, అది ఏ ఫార్ములాలో ఉంది, కమ్యుటేటివ్ ప్రాపర్టీ. అది ఏ ఫార్ములాలో ఉంది, కమ్యుటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, అర్థమైంది కదండి. ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ, లేకపోతే ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏనే వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి, 29 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 29. సో ఇక్కడ ఏం తీసుకున్నాము, ఏని ఇక్కడ 49 అనుకున్నాము ఇంటూ 1. సో ఏనే కదా వచ్చింది, సేమ్ నెంబరే కదా వచ్చింది. సో దాన్ని ఏమంటారు, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ దీన్ని ఏగా అనుకున్నాము, దీన్ని బీగా అనుకున్నాం. సో ఇక్కడ ఏమైంది, ఈ నెంబరే సేమ్ మైనస్ డిజిట్స్తో పాటు సేమ్ ఇక్కడ వచ్చింది, సేమ్ ఇదే ఇక్కడ వచ్చింది. సో ఇదేంటి, ఇది బి అనుకున్నాం కదా, ఇది బి ఇంటూ ఏ. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఏ ఫార్మ్ దేని కిందకి వస్తుంది, ఏ ప్రాపర్టీ కిందకి వస్తుంది, కమ్యుటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ వన్, minus 19 by 29
సేమ్ ఇదే వచ్చింది చూడండి, 29/-99 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇదేంటిది, ఇది దేని కిందకి వస్తుంది, ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఒకసారి క్వశ్చన్ రాద్దాము. థర్డ్ క్వశ్చన్, -19/29 ఇంటూ 29/-19 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇదేంటిది, ఇక్కడ ఏం జరిగింది, ఇది రెసిప్రోకల్ జరిగింది. రెసిప్రోకల్ జరిగేదాన్ని ఏమని పిలుస్తారని చెప్పాము మనము, అది ఏ ప్రాపర్టీ కిందకి వస్తుందని చెప్పాము. ఇప్పుడు సపోజ్ A/B ఈజ్ ఈక్వల్ టు B/A. సపోజ్ A ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఒట్టి ఏ ఇచ్చారనుకప్పుడు ఏమొస్తుంది, 1/A. సో రెసిప్రోకల్ జరుగుతుంది. ఇలా రెసిప్రోకల్ జరిగేదాన్ని ఏమని పిలుస్తారు, ఈక్వల్ టు 1. సో ఇలా రెసిప్రోకల్ జరిగేదాన్ని ఏమని పిలుస్తారు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇలా రెసిప్రోకల్ జరిగేదాన్ని ఏమంటారు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇవన్నీ ఆల్రెడీ మన ఇంట్రడక్షన్లో బ్రీఫ్గా నేర్చుకున్నాం ఎగ్జాంపుల్స్తో పాటు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చారు, క్వశ్చన్ 1/3 ఇంటూ 6 ఇంటూ బ్రాకెట్ 6 ఇంటూ 4/3 యాజ్ 1/3 ఇంటూ 6 ఇంటూ 4/3. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 1/3 ఇంటూ 6 ఇంటూ 4/3 as 1/3 into 6 4/3. ఇది ఇచ్చిన క్వశ్చన్. సో ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం, ఇది C. A ఇంటూ బ్రాకెట్ B ఇంటూ C. దీన్ని ఏమనుకుందాం, ఇప్పుడు ఇక్కడ ఎలా జరిగింది, దీన్ని మల్టిప్లికేషన్ చేశారు. సేమ్ నెంబరే కదా, 1/3 ఇంటూ 6. దీంతో చేసి A Bని ఒక బ్రాకెట్లో తీసుకొని Cని సపరేట్ చేశారు. సో A B ఒక బ్రాకెట్ ఇంటూ C. ఇది ఏ ఫార్ములా కిందకి వస్తుంది, మనం బాగా గమనించినట్టయితే అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇది ఏ ప్రాపర్టీ కిందకి వస్తుంది, అసోసియేటివ్ ప్రాపర్టీ. సో ఇలా అన్న ఉంటుంది, రేషనల్ నెంబర్ కాబట్టి ఇలా కూడా మనం తీసుకోవచ్చు. A/B ఇంటూ C/D ఇంటూ E/F ఈక్వల్ టు A/B ఇంటూ C/D ఇంటూ E/F. సో ఇది లెంతీ ప్రాసెస్ కాబట్టి మనం సింపుల్గా ఇలా తీసుకోవచ్చు, దీన్ని ఏగా, దీన్ని బీగా, దీన్ని సిగా. సో A ఇంటూ బి, దీని ఏగా, దీని బీగా, దీని సిగా. సో A ఇంటూ బ్రాకెట్ B ఇంటూ సి. సో A ఇంటూ B ఇంటూ సి. సో ఇది ఏ ప్రాపర్టీ కిందకి వస్తుంది, ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్లో వీటి గురించి నేర్చుకునేది. ఏ ప్రాపర్టీ కిందకి వస్తుంది, అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇది ఏ ప్రాపర్టీ కిందకి వస్తుంది, అసోసియేటివ్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ ఈస్ ఆల్వేస్, మనం ఆల్రెడీ దీని గురించి నేర్చుకున్నాము. ప్రొడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఏమొస్తుంది, ఆల్వేస్ ఏమొస్తుంది, రేషనల్ నెంబరే వస్తుంది. ఎందుకంటే రేషనల్ నెంబర్స్తో ప్రొడక్ట్ అంటే ప్లస్, ఏదైనా ప్లస్ చేస్తే ఏమొస్తుంది, రేషనల్ నెంబరే వస్తుంది. సపోజ్ ఇక్కడ 2/3 సపోజ్ 2/3 ప్లై 3/3. సో దీని యొక్క ప్రొడక్ట్ ఏంటి, 5/3. సో ఇది వచ్చేసి ఏంటి, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్ ఈస్ ఆల్వేస్ ద ప్రొడక్ట్ ఆఫ్, ఇదేంటి, ఇది ప్రొడక్ట్ అంటే ఏంటి, ప్లస్ ద ప్రొడక్ట్ ఆఫ్
2 rational number is always rational number. So product of 2 rational numbers ఏంటి always rational number. The product of 2 rational number is always rational number. సో మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఏ నెంబర్తో అయినా కానీ ఇంటూ 1 మల్టిప్లికేషన్ చేస్తే దాని ఒక ఫార్ములా ఏంది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అంటే ఏ నెంబర్తో అయినా కానీ ఇంటూ 1 చేస్తే సేమ్ నెంబర్ వస్తే దాన్ని ఏమంటారు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి ఏ ఇంటూ బి ఇంటూ ఏ అన్నా కూడా అదే ప్రాపర్టీ కిందకి వస్తుంది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఏ నెంబర్ అయినా కానీ మనకి ఇచ్చితే దాని రెసిప్రోకల్ జరిగితే దాన్ని ఏమని పిలుస్తారు ఏ ప్రాపర్టీ అంటారు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఏ నెంబర్ అయినా ఇప్పుడు ఇక్కడ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. సో దీన్ని ఏమని పిలుస్తారు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇక్కడ 6/7 అనుకో ఈక్వల్ టు 7/6 వచ్చిందనుకో. సో ఇది ఏం ప్రాపర్టీ కిందకి వస్తుంది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో నెక్స్ట్ 2 రేషనల్ నెంబర్స్ ఏమవుతుంది ఆల్వేస్ ఏ రేషనల్ నెంబర్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఏ రేషనల్ నెంబర్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంట్రడక్షన్లో బాగా క్లారిటీగా అందులో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.